నమస్కారం మిత్రులారా, ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ఆల్ పై ట్యాప్ చేయండి. మార్చి నెలలో రాశి ఫలాలు. ఈ నెలలో ఏ రాశుల వారికి అదృష్టం కలుగుతుందో, ఏ రాశుల వారికి లాభం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే కొత్త వారైతే ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. మొదటిగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ మాసంలో అనుకూలంగా ఉంటుంది. గ్రహ సంచారం బాగుందున్న వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో పనిచేస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. మానసిక శారీరక ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. బంధుమిత్రుల సగమనం ఆనందం కలిగిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు రావాల్సిన ప్రమోషన్ విషయాలలో కీలక సమాచారం అందుతుంది. మాసం చివరన చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. శ్రీ రాజరాజేశ్వరి దేవి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృషభ రాశి ఫలితం. ఈ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉంది? ఈ రాశి వారికి ఈ మాసం అంతగా అనుకూలంగా ఉండదు. వృత్తి వ్యాపారాలలో ఊహించని కష్టాలు ఎదురవుతాయి. ఆలోచనల విధానంలో ఆకస్మిక మార్పులు చేయడం వలన ఇబ్బందులు తప్పవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చేయడం మంచిది కాదు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. భూ సంబంధిత వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. జీవిత భాగస్వామితో అకారణ విభేదాలు కలుగుతాయి. గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. రుణదాతల నుండి ఒత్తిడి అధికమై నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. మాసం మధ్యలో దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. శ్రీ ఇంద్రకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మార్చి నెలలో మిథున రాశి ఫలితం. ఈ రాశి వారికి మాసం అంతగా అనుకూలంగా ఉండదు. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం మంచిది. అన్ని రంగముల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయములు కొంత మానసికంగా కలిచివేస్తాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి పెట్టడం మంచిది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మాసాంతమున వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. ప్రముఖులతో పరిచయాలు కొంత ఊరట